భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 25/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి బుధవారం. అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం తెల్లవారుజామున 3:40. వర్జ్యం మధ్యాహ్నం 12:11 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:28 నుండి 12:16 వరకు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:53. అమృత గడియలు సాయంత్రం 5:44 నుండి 7:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు అష్టమి కాబట్టి లేదు. ప్రతిపాత్ర యోగం ఉదయం 11:48, కౌలవ సాయంత్రం 5 గంటలకి, తైతుల కరణం తెల్లవారుజామున 4:42. ఈరోజు అష్టమి, దీన్నే మధ్వాష్టమి అన్నారు. మగ్ధులు కృష్ణాష్టమిని చేస్తారు, దీన్ని మధ్వాష్టమి అన్నారు. బుధవారం కావడం విశేషం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసగురవే నమః సదాయోగి ఓం సదాయోగినే నమః అని విష్ణు సహస్రనామాలో 165వ నామం. నిరంతరము కూడా ఆవిర్భూత స్వరూపుడై ఉన్నవాడు కనుక, అనగా సతతము సచ్చిత్ ఆనందస్వరూప పూర్ణబ్రహ్మముయు ఎట్టి మార్పులు లేక ఉన్నవాడగుడు చేత పరమాత్మని సదాయోగి అనబడుచున్నాడు. యోగము అనగా జీవుడు పరమాత్మతో కలయి ఉండే స్థితినే యోగము అంటారు. ఇంద్రియ నిగ్రహము కలిగి యోగులకు అట్టి స్థితి తరచు కలుగుడు చేత ఉండుడు చేత కానీ మరలా దేహాభిమాన మాయావశమున కలుగుట చేత తమ దివ్యమగు ఆత్మ ఉన్నత స్థితి నుండి పతనమగుచున్నాడు కనుక ఇట్లుగాక నిరంతరము పానీయంబులు ద్రాగుచు గుడుచుచు భాషించుచు నిత్య దైనందికాది కార్యక్రమాల్లో నిమగ్నమయ్యుండువాడు ఆత్మభావంతో నుండువలైనను సూచించుచున్నది. ఈ స్తవరాజము నిత్యము జపించినచో అట్టివాడు సదాయోగి అవుతాడు. అందుకే పరమాత్మక సదాయోగి అనే నిర్వచనాన్ని ఇచ్చారు అని మన వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఎంత అర్థం ఉందో చూడండి ఇందులో. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటువంటి భక్తి వన్న ప్రేక్షకులకి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.